సిస్టర్, పోలీసులకి కంప్లైంట్ చేయి. నా పిల్లాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చాడని. స్వర్ణ, అర్థం లేకుండా మాట్లాడుకు. మీ విషయం ఊరంతా తెలియాలా? ఊరికే అన్నింటికీ ఆవేశపడ్డం కాదు, తర్వాత పరిస్థితుల గురించి కూడా కాస్త ఆలోచించాలి. బావా, నన్ను భయపెట్టాలని చూడకు. కలిసి కాపురం చేయాలనుకుంటే బతుకు గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి, భయపడాలి. కానీ నేను ఇక నుంచి ఆయన గారి కోసం కాదు, నా కోసం, నా బిడ్డ కోసం బతకాలనుకునేదాన్ని. నాకు నా కొడుకు బతుకు ముఖ్యం, ఈ మహానుభావుడు కాదు. సిస్టర్, పోలీసులకి ఫోన్ చేయి. స్వర్ణ, ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది. నువ్వు రేపటి గురించి ఏ నిర్ణయం తీసుకున్నా అది తీసుకోవాల్సిన టైం ఇది కాదు. అయినా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది? వీడు హాస్పిటల్ డైరెక్టర్, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. పిల్లాన్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చాడనగానే పోలీసులు నమ్ముతారా? పోనీ నువ్వెవరో అయితే అది వేరే విషయం. వీడి భార్యవి, వాడు వీడి కొడుకు. ఊరికే కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు అవన్నీ ఆలోచించరా? నువ్వైనా ఎందుకురా ఈ టైంలో రావడం? కాస్త ఓపికగా ఉండరా అంటే వినవా? ఇలా చీటికి మాటికి రెచ్చగొడుతుంటే కోపం ఎలా తగ్గుతుంది? నేను ఎలా అర్థం చేసుకుంటుంది? స్వర్ణ, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేనే పాపం ఎరుగను. ఆ దేవుడి మీదొట్టు. నీ అబద్ధాలకు ఆ దేవుణ్ణి సాక్షిని చెయ్యకు. సెక్యూరిటీ, నువ్వు వెళ్ళు. సాకేత్, నువ్వు రారా. మేడం, రా. మీరు పడుకోండి. రే సాకేత్, ఇందాకే కదరా అంతగా చెప్పి పంపించాను. కాస్త టైం ఇవ్వరా, దాన్ని ఆలోచించుకొని అన్నానుగా. మళ్ళీ అంతలోనే రావాలా? వాడిని చూడాలని ప్రాణం లాగిందన్నయ్య, ఉండలేకపోయాను. రే, ఏంట్రా అది? ఊరుకో. నీ ఆరాటం నేను అర్థం చేసుకోగలను, కానీ స్వర్ణ చాలా కోపంగా ఉందిరా. 1-2 రోజులు ఓపిక పట్టాలి. తనకి వాడి విషయంలో నీ లోటు తెలిసి రావాలి. అప్పుడే తన కోపం తగ్గుతుంది. నా మాట విను. వాడు నీ కొడుకురా. ఇవాళ కాకపోతే రేపైనా వాడు నీ గుండెల మీద ఆడాల్సినవాడు. నిరీక్షణ ప్రేమను పెంచుతుందే కాని తుంచదు. సంతోషం రెట్టింపు చేస్తుందే కాని తగ్గించదు. రే సాకేత్, వెళ్ళరా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రే సాకేత్, ప్లీజ్ రా. సరే అన్నయ్య, వాళ్ళు జాగ్రత్త. నేనున్నానుగా. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. కాఫీ ఏమిటి ఇప్పుడు? కాఫీ ఏమిటి? స్వీట్స్ తీసుకురా వెళ్ళు. ఆయన అడిగినవన్నీ ఇచ్చేసాయి, నో రిస్ట్రిక్షన్స్. సాకేత్, నానా సాకేత్, వస్తున్నా గ్రాని. రా, త్వరగా రా. ఏంటి గ్రాని? నీ కొడుకు పుట్టిన సందర్భంగా అందరికి స్వీట్స్ పంచుతావు అనుకున్నాను రా. వంశోద్ధారకుడురా. నా తరానికి 4వ తరం వాడు. నాకు మునిమనవడు పుట్టాడు. రే సాకేత్, నీకుగా నువ్వు వచ్చి నాకు స్వీట్స్ తినిపిస్తావు అనుకున్నాను రా. త్వరగా తినిపించరా. పుట్టాడన్న ఆనందం ఎక్కడుంది గ్రాని? స్వర్ణ నన్ను చూడొద్దు అంటోంది, నమ్మనంటోంది, నా నీడే పడొద్దంటోంది. మనసు ఆపుకోలేక రాత్రి వెళ్ళి వాణ్ణి దొంగచాటుగా చూసే ప్రయత్నం చేశా. నన్నక్కడ చూసి దొంగ దొంగ అని అరచి నానా రభస చేసింది. దొంగ చాటుగా వెళ్ళి చూడాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? మనం దర్జాగా వెళ్ళి చూసొద్దాం, పద. నువ్వు దొంగ చాటుగా వెళ్ళావు కనుక దొంగ అంది. అయినా నీ కొడుకు నువ్వు దొంగ చాటుగా చూసుకోవడం ఏమిట్రా?
పబ్లిక్ గా చూడొద్దు అంది కాబట్టి దొంగచాటుగా వెళ్ళాడు. నువ్వు నిలబడ్డావేంటే? వెళ్ళి స్వీట్స్ పట్టరాపో. అలాగే అత్తయ్య గారు. ఏరా, నువ్వు ఫ్రెష్ అయ్యావా? అయ్యాను గ్రాని. తీసుకోండి. కంగ్రాట్స్ రా, తిను. థ్యాంక్ యూ తాతయ్య. కంగ్రాట్స్ రమణోడా. థ్యాంక్ యూ. అమ్మా తినమ్మా. తినరా, తిను. వీళ్ళలా కూర్చో. ఏమండి, ఇలా రండి. తినండి, అన్ని మీకే. అవును, ఈ స్వీట్స్ లో పడి మర్చిపోయాను. వాడు పుట్టిన జాతకం విశేషం ఎలా ఉందో. పంతులు గారికి ఫోన్ చేయాలి. హలో హలో, నమస్కారం అమ్మా. నమస్తే. ఇదిగో పంతులు గారు, అమ్మా రాత్రి నాకు మునిమానవుడు పుట్టాడయ్యా. చాలా సంతోషం అమ్మా. వాడి జన్మ నక్షత్రం అది లెక్క కట్టి తీసుకురండి. అలాగేనమ్మా, అలాగే వాడి జాతకం ఎలాంటిదో కూడా గణించి చెప్పాలి. తప్పకుండా అమ్మా. పదండి. దుర్ముహూర్తం రాకముందే వెళ్ళాలి. వచ్చే రాకుండా చూడాలి. పదండి. మళ్ళీ వచ్చాక అవన్నీ మీరే తిందురు గాని. పదండి. లక్ష్మి అన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. ఏంటి మేడం అలా కూర్చున్నారు? ఎంత రెస్ట్ తీసుకుంటే అంత తొందరగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళొచ్చు. ఏం పర్వాలేదు, నాకు బాగానే ఉంది. వేడి సంగతేంటి? కళ్ళు తెరవడం లేదు, ఏడవడం లేదు. డాక్టర్గా చూసెళ్ళారు కదా, బాబు కండిషన్ నార్మల్కి వచ్చేసింది. చంటి బిడ్డ కదా, మీ అంత తొందరగా రికవర్ అవ్వలేడు. కాసేపు ఆగితే కళ్ళు తెరవచ్చు. తను లేస్తే మిమ్మల్ని ఊపిరాడినవుడు. ఏ ఎందుకు? ఆకలండి, ఆకలై పాలకు వెతుక్కుంటూ ఉంటాడు. మమ్మల్ని ఏ పాలు పడితే ఆ పాలు పట్టొద్దని, ముర్రు పాలే పట్టాలని మంగమ్మ గారు ఆర్డర్ వేశారు. ఆవిడ గారు చెప్పాలా? నాకు తెలీదా? నా బిడ్డ బాగోగుల గురించి నేను ఆలోచించినా? అన్నిట్లో ఆవిడ పెత్తనం సాగాలన్నట్టు, ఫాలో అవ్వాలన్నట్టు చెప్తుంది. ఆవిడ గారు నా మీద కోపంతో వీడికి పాలు ఇవ్వద్దు అన్నా వీడికి నా పాలిచ్చి పెంచుతాను. ఓకే మేడం, నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను. రఘు, డాక్టర్ గారు చూసారా? ఏమన్నారు? పర్వాలేదన్నారు. సిస్టర్, మా అమ్మాయిని చూడొచ్చా? చూడొచ్చండి, కానీ ఎక్కువసేపు ఉండకూడదు. అలాగే. స్వర్ణ, అమ్మా. స్వర్ణ, ఏంటి ఇది? అంతా బాగున్నాకెందుకు ఈ కన్నీళ్ళు? స్వర్ణ, ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా, దాన్ని ఊరుకోమండం కాదు, ముందు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఇలా అయితే మిమ్మల్ని పంపించేయాల్సి వస్తుందమ్మా. స్వర్ణ, ఎలా ఉందమ్మా? ఆయుష్ ఉందని అనిపిస్తుంది, అందుకే బయటపడ్డా. స్వర్ణ, ఏంటి ఆ మాటలు? లేకపోతే ఇలా మిమ్మల్ని మళ్ళీ చూడగలిగేదాన్నా, మాట్లాడగలిగేదాన్నా? మా అదృష్టం బాగుందమ్మా.
ఇది బాధపడే సమయం కాదు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు. వాడేమంటున్నాడు? సిస్టర్, బాబు లేచాడు, ఏడుస్తున్నాడు. నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. అలాగే. అయ్యో, ఏడోకురా కన్నా. అది ఏడుపు కాదండి, అమ్మమ్మని తాతయ్యని పలకరిస్తున్నాడు. వాడికి ఇప్పుడు వచ్చే భాష అదేగా. తల్లిపాలు తాగించచ్చు. అలాగే డాక్టర్. అమ్మా, బాబు కండిషన్ అన్ని విధాలా బాగుందమ్మా. ఏమండి, మీరు కాస్త బయటకు వెళ్ళి కూర్చోండి. రండి అల్లుడు గారు. అది చేతికిచ్చేయండి మావయ్య. ఇదిగో అమ్మా. మావయ్య గారు కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. చాలా శ్రమ తీసుకున్నావయ్యా రఘురామ్. అలా అంటే నేను పరాయి వాడిని అయినట్టే మావయ్య గారు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు బాబు. మరి శ్రమ ఏంటండి? ఇక్కడ పెట్టండి. అయిపోయిందా సొన్నా? స్వర్ణ, ధైర్యంగా ఉండు. తల్లిపాలు తాగాడు కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. అవునమ్మా, తల్లిపాలు సంజీవనితో సమానం. రఘురామ్, నానమ్మా. రఘురామ్, ఎలా ఉన్నాడ్రా వాడు? ఎలా ఉన్నాడ్రా నా బంగారు తండ్రి? చెప్పరా, నా చిట్టి తండ్రి ఎలా ఉన్నాడ్రా? వంశోద్ధారకుడు ఎలా ఉన్నాడో చెప్పరా? వాడికి మొత్తం వచ్చిందని చెప్పరా? స్వర్ణ, ఆగండి. మీరు లోపలికి రావడానికి వీల్లేదు. నా కొడుకుని చూడ్డానికి వీల్లేదు. స్వర్ణ, ఏమిటే నీకేమైనా పిచ్చా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? మీరెవరో మీరేంటో పూర్తిగా తెలుసు కాబట్టే, పిచ్చి కుదిరి నిజం తెలుసుకోగలిగాను కాబట్టే స్పష్టంగా మాట్లాడుతున్నాను. అమ్మా స్వర్ణ, ఏమిటమ్మా ఇది? ఎల్లకాలం కోపం అయితే ఎలా? వాడు తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, మనసు మార్చుకున్నాడు అన్నా నమ్మవు సరే, కానీ అదేం చేసింది? మునిమనవడు పుట్టాడని సంబరపడిపోయి వాణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామా అని రాత్రంతా నిద్ర మానేసి ప్రతి క్షణం వాణ్ణే తలుచుకుంటూ అదుంటే దాన్ని చూడొద్దు నన్ను చూడొద్దు అంటామే. మేం చేసిన తప్పేంటి? ఎందుకమ్మా మా మీద అంత కోపం? ఏమిటండి మేము చేసిన తప్పేమిటని దాని వివరం అడుగుతున్నారు? అదేదో చెబితే వాణ్ణి చూడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనా? వాడెవడండి? నా వరాల మూట,
నా వజ్రాల కోట. రేపు నా చేతుల్లో ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వాడు. అందుకే రావద్దు చూడొద్దు అంటున్నా. స్వర్ణ, నువ్వు మాట్లాడకక్క. చూడనిస్తే ముద్దంటూ చేతుల్లోకి తీసుకుంటుంది. ఈవిడ చేతుల్లోకి వెళ్ళాక వంశాంకురాన్ని అలా పెంచాలి ఇలా పెంచాలి అంటూ తిరిగి నా చేతుల్లోకి రానివ్వదు. అప్పుడు వాడు ఇదిగో ఇలాగే తయారవుతాడు. స్వర్ణ, ఏంటా మాటలు? నువ్వు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు. ఏమన్నారు? నేను మొండిగా ప్రవర్తిస్తున్నానా? తప్పుగా మాట్లాడుతున్నానా? అన్నీ అనుభవించిన వాళ్ళు ఎందుకు వీరిని సమర్థించి ఆత్మవంచన చేసుకుంటున్నారు? మీలా నన్ను మోసపోమ్మంటారా? ఏం కూసావే? నన్ను సమర్థిస్తే ఆత్మవంచన మోసపోవడమా? కాదా కాదా? మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మీరు ఆత్మసాక్షి మీద ఒట్టేసి చెప్పండి. పేరుకు వీరి కన్న తల్లే కాని ఏనాడైనా మిమ్మల్ని తల్లిగా చూశాడా? ప్రేమగా పలకరించాడా? అమ్మా అని ఆపేక్ష పడ్డాడా? మీరు ధైర్యంగా దగ్గరికి తీసుకోగలిగారా? తృప్తిగా పాలివ్వగలిగారా? గారాబంగా చూస్తూ గోరుముద్దలు తినిపించగలిగారా? గుండెల మీద ఆడించారా? కనీసం నలతగా ఉన్నప్పుడైనా తల్లిగా తలైనా నిమరగలిగారా? మీ ఆరాటాన్ని ఇతరైనా అర్థం చేసుకోగలిగాడా? ఎంత నష్టపోయారు మీ అంతరాత్మకు తెలుసు. ఎంత మనోవేదన అనుభవించారో మీ మనసుకు తెలుసు. నన్ను మీలాగే బాధపడమంటారా? వాడిని అప్పగించి అన్నీ చంపుకొని బతకమంటారా? బతకచ్చు, కానీ వీడు అలాగే ప్రేమ ఆపేక్షలు లేకుండా మనసు మమత లేని వాళ్ళ ఆకారం పెంచుకుంటాడే కానీ మనిషి అని పెంచుకోడు. మానవత్వం ఉండదు. ఇప్పుడు మీరు అనుభవించే నరకం రేపు నేను అనుభవించాల్సి వస్తుంది. చూడు స్వర్ణ, జరిగిపోయిన తప్పుని ఎత్తి చూపిస్తున్నావు. ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చాలా సార్లు మోసపోయాక మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను నా కొడుకుని నా ఇష్టానికి మనిషిలా పెంచాలనుకుంటున్నాను. గ్రాని గ్రాని అంటూ ప్రపంచం తెలియని వాళ్ళ అహంకారిగా పెంచదలుచుకోలేదు. ఏమిటే, నన్నే వెక్కిరించంత ఎదిగిపోయావా? నా పెంపకానికే వంక పెడుతున్నావా? మీ పెంపకంలో వంకరగా పెరిగినవాడు సాక్షిగా ఎదురుగానే ఉన్నాడు. ఇంకా వేరే వంక పెట్టడానికి ఏముంది?